అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈరోజు నేను వచ్చిన ప్రదేశం గురించి చెప్పాలంటే మాటలకు వర్ణాతీతం. నిజంగా చెప్తున్నాను, ఒక మానసిక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మికత, మనకు తెలియని ఒక ప్రపంచం, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రపంచం, మన జీవితంలో కొన్ని రోజులైనా సరే ఆస్వాదించాల్సిన స్థలం. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. ఎప్పుడూ చూడని, ఎప్పుడూ వినని అనేక విషయాల్ని నేను ఇక్కడ నేర్చుకున్నాను. ఇప్పటి వరకు నాకు తెలిసింది వేదం నేర్పిస్తారు, లేకపోతే వేద అధ్యయన పాఠశాలలు ఉన్నాయి అంటే అక్కడ పిల్లల్ని నేను చూసిన దానికి పూర్తి డిఫరెంట్. ఇక్కడ అటు వేదంలో, ఇటు ఆంగ్ల విద్యలో, అటు మార్షల్ ఆర్ట్స్లో, ఇటు సంగీతంలో, మన సంస్కృతిని కాపాడటంలో ఒకటి కాదు, రెండు కాదు, అణువణువున పండే పండ్లన్నీ విద్యార్థుల బలానికి, పూచే పూలన్నీ దేవుడి సేవకి, మేము సేవకులం మాత్రమే అంటూ ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా ఎంతోమంది వేద పండితులను, బలమైన వేద పండితులను, ఇది ఎందుకు చెప్తున్నాననేది ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, తయారు చేస్తున్న అతి గొప్ప ప్రదేశం విద్యారణ్య వేద పాఠశాల. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి సంబంధించి ఒక 1 అవర్ మొత్తం చూసి వచ్చాను. చాలా 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 బాగుంది. వాటికి సంబంధించి నాకు అనేక క్వశ్చన్స్ వచ్చాయి. వీళ్ళు ఒక ధర్మసేతు అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కూడా తీసుకున్నారు. రామసేతు విన్నాం కానీ ధర్మసేతు ఏంటక్క అని మీలో చాలామందికి సందేహం రావచ్చు. ఆ ధర్మసేతు ఏంటి, అసలు ఈ వేద పాఠశాలని ఎందుకు ప్రారంభించారు, వేద విద్య నేర్చుకునే వాళ్ళకు మార్షల్ ఆర్ట్స్తో సంబంధం ఏంటి, సంగీత అవసరం ఏంటి, ఆంగ్ల విద్య అవసరం ఏంటి, అమ్మో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇక్కడ మనం గురువుగారితో మాట్లాడాలి. బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారు. నమస్కారం గురువుగారు, పాదాభివందనాలు మీకు. గురుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కటి ప్రదేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకు అనంటే నేను ఇలా విద్యారణ్యకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేయాలి అనే క్రమంలో అన్ని వేద పాఠశాలలాగానే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడి వాతావరణం, ఇక్కడ పిల్లలు విద్యను అభ్యసిస్తున్న తీరు చూసిన తర్వాత నేను ఒక ప్రత్యేక లోకంలోకి వచ్చిన ఫీలింగే ఉంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఈ ఆలోచనని తీసుకున్నారు? మీరే కాదు, మీ సంతానం కూడా ఇందులోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు, మీ మనవళ్ళతో సహా. చిన్న బాబు కూడా ఇక్కడే తిరుగుతూ, ఇక్కడే చేస్తూ. ఒకసారి దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా. విద్యారణ్యంలోకి మీకు స్వాగతం అమ్మా. మీ ప్రేక్షకులందరికీ కూడా విద్యారణ్యము అనే ఈ భావాన్ని మీ హృదయంలో పెట్టే అవకాశం కల్పించారు. చాలా సంతోషం. విద్యారణ్యము అనే పేరుతో కొత్తగా మనకి ఇక్కడ నడుస్తుంది 10 సంవత్సరాల నుండి. 2 విద్యార్థులతో ఇప్పుడు 140 మంది విద్యార్థులు. 10 ఏళ్లలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఐడియా ఏంటంటే మనదైన విద్యా విధానంలో మన భావితరాలను తయారు చేసుకోవటం. వేదము అనేది ఒక ఉపాధి సంబంధమైంది, అంటే ఒక ఉద్యోగం ఇచ్చే ఒక చిన్న కోర్స్ లాగా సీమితమైంది కాదు. వేదము సమస్త విజ్ఞాన గని. వేదము అధ్యయనం చేసి ఆ ధర్మముల ఆధారంగా పరిపాలన చేసినటువంటి వాడు ధర్మమూర్తి, రామమూర్తిగా మారుతారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా. ధర్మములన్నీ కూడా వేదము నుండే ఉన్నాయి. వేదోఖిలో ధర్మమూలం అన్నారు. వేదమే కదా అన్ని ధర్మములకి మూలము అన్నారు. అంటే రామచంద్రస్వామి చూపించినటువంటి ధర్మములన్నీ ఆచరణలో అన్నీ వేద ప్రతిపాదితములే. అంటే రాజ్యపాలన యుగ యుగాలకు ఆదర్శవంతంగా చూపించినటువంటి రామచంద్రుడు ఎదిగింది గురుకులంలోనే. అవును. ప్రపంచానికి జ్ఞానము ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ. భగవద్గీతను మించినటువంటి ఫిలాసఫీ ప్రపంచంలో లేదు.
వెస్టర్న్స్ అంటారు భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అత్యద్భుతమైన బహుమతి ఏంటి? భగవద్గీత చాలా ఇచ్చింది. అన్నింటిలోకి భగవద్గీత చాలా గొప్పది. అంత గొప్ప విజ్ఞానాన్ని అందించినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి బయలుదేరారు? గురుకులం నుంచి. అన్యాయము అక్రమము అంటూ చూసి ఒక సామ్రాజ్యాన్ని దించి మట్టి ముద్దలాంటి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని చంద్రగుప్తుడిని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి చంద్రగుప్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు? గురుకులం నుంచి వచ్చాడు. సో మనకేం అర్థమవుతుందంటే ఇలాంటి ఉదాహరణలు మనం వెనక్కి వెళ్ళి చూసామనుకున్నాం. ఈ దేశ నిర్మాణంలో విజ్ఞానం ప్రపంచానికి పంచడంలో, ఇన్నోవేషన్స్లో, వ్యవసాయంలో, విజ్ఞాన శాస్త్రంలో, ఆస్ట్రానమీలో, ఆస్ట్రాలజీలో, అసలు మీరు ఒక పేరు తీసుకోండి, ఒక రంగం తీసుకోండి, అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించి అద్భుతమైనటువంటి ఉదాహరణలుగా నిలబడ్డటువంటి శాస్త్రజ్ఞులు, పండితులు, వీరులు, రాజులు, అసలు మీరు అందరూ ఈ గురుకులంలోంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి ప్రాచీన గురుకులానికి కొత్త రూపం విద్యారణ్యం. ఈరోజు విద్యారణ్యం అనే పేరుతో కనిపిస్తున్నది ఆ ప్రాచీన గురుకులమే. మళ్ళీ ఈ దేశానికి మన మూలాల్లోంచి రాజులను ఇవ్వాలి, మళ్ళీ మన మూలాల్లోంచి మంత్రులను ఇవ్వాలి, మళ్ళీ మన మూలాల్లోంచి వీరులను ఇవ్వాలి, వ్యాపారవేత్తలను ఇవ్వాలి, శాస్త్రజ్ఞులను ఇవ్వాలి, న్యాయ నిర్ణేతలను ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంలోంచి పుట్టినటువంటిదే మన గురుకులం. ఎందుకంటే మనదైన విద్యా విధానము వైపు మనం వెళ్ళటము అనేది ఎప్పుడూ కూడా ప్రతి జాతి చేసినప్పుడే వైభవాన్ని సంతరించుకుంటుంది. భారతదేశానికి ఉన్నంత వైభవము ఏ దేశానికి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం కూడా మనము అదే మెకాలే విద్యా విధానమే మన జీవితాన్ని శాసిస్తుంది. అవును. సో దానికి ఒక ఆల్టర్నేట్గా మనదైన గురుకులాన్ని సమాజం ముందు పెట్టి బ్రాహ్మణులు అనే ఒక్క పరిధే కాదు, భారతీయుడు ప్రతి ఒక్కడు ఇలాంటి మార్గంలోనే పెరగాలి అనే ఒక ఉదాహరణ రూపంలో నేను ఒక గురుకులాన్ని బ్రాహ్మణుల కోసం మొదలుపెట్టి ఇది అందరి కోసం తయారు చేయాలి. వేదము దగ్గర నుండి అన్ని విద్యల వైపు అందరూ విద్యార్థులు ఇదే తపస్సుతో కూడినటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా విధానంలోకి రావాలి, తీసుకురావాలి. తల్లిదండ్రులకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, సమాజానికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు నాకు ఇవ్వండి, నేను మీ పిల్లల్ని సమర్థులుగా తయారు చేసి మీకు ఇస్తాను అనేటువంటి ఒక సంకల్పంలోంచి, ఆ పూర్వం మన కథలు గాథలు విన్న వాటి నుంచి మనం ఎందుకు ఇలా చేయకూడదు అని అనిపించిన దాని పర్యవసానమే విద్యారణ్యం. నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అంటే చిన్నప్పుడు రాజులు ఒక మహారాజును తయారు చేయాలంటే ఒక 5-6 సంవత్సరాలు రాగానే గురుకులాల్లో ఇచ్చేస్తే ఒక మహారాజుగా తయారు చేసి మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యంలో అప్పచెప్తే అప్పుడు పట్టాభిషేకం చేసేవారట. ఇప్పుడు మళ్ళీ అదే రివర్స్లో మళ్ళీ ఈ కలియుగంలో ప్రారంభమైంది విద్యారణ్యం నుంచి. అంతే అనొచ్చు, మీరు అట్లా అనొచ్చు, ఏం పర్వాలేదు. అతిశయోక్తి కాదు. లేదు, అంటే మీరు చెప్పిన మాటలు ఇక్కడ చూసిన పరిస్థితుల్ని కలిపి నేను చెప్పిన సందర్భం అది. అతిశయోక్తి లేదు, లేదా అందులో పొగడతా అంతకన్నా లేదు. ఇంకొకటి గురుగారు, అంటే మమ్మీ డాడీ 3 ఏళ్ల వయసు నుంచి ఇంగ్లీష్ మాట్లాడటంలో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, వాళ్ళకు రాకపోయినా రుద్దుతూ, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంగ్లీష్ అని, ఇంకొకటని, సాఫ్ట్వేర్లని, వయసుతో సంబంధం లేకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అని, ఇలాంటి తరుణంలో మీరు విద్యారణ్యాన్ని 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు.
ఇటువైపు విద్యార్థుల్ని తిప్పడానికి, తల్లిదండ్రుల ఆలోచనలు తిప్పడానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చింది? మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఏం లేదమ్మా, ఒక లోకం సాధారణంగా అట్లానే ఉంటుంది. అందరూ వెళ్ళే దారిలో తను వెళ్ళాలనుకుంటూ ఉంటాడు, అది సక్సెస్ అనుకుంటాడు. అలా వెళ్ళకపోతే నేను వెనకబడిపోతానేమో అనుకుంటాడు. అందరూ అంతే. వాడు ఇల్లు కొనుక్కున్నాడు, నేను ఇల్లు కొనుక్కోకపోతే ఎట్లా? వాడు కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోకపోతే ఎట్లా? వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, మా అబ్బాయి కాకపోతే ఎట్లా? వాడు అమెరికా వెళ్ళాడు, నేను వెళ్ళకపోతే ఎట్లా? లాంటి ఆలోచనలు లాగానే పోటీ ప్రపంచంలాగా తయారైపోయింది కదా. సరే, అలా పరిగెత్తి ఏం సాధించింది సమాజము అని ఒకసారి పరిశీలించి ఆగండి, ఒకసారి బ్రేక్ అయ్యండి, ఒకసారి ఆగండి. చూడండి, మనది ఎంత అద్భుతమైన ఒక పరంపర ఉన్నది. ఇక్కడ అక్కడ ఒక్కసారి కంపేర్ చేసుకోండి. అటు వెళ్ళి చూశారు కదా, టేస్ట్ అంతా చేశారు కదా, ఇక్కడికి రండి మళ్ళీ టేస్ట్ చేద్దరు. ఎందుకంటే ఈ గురుకులంలో తయారైన ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో బోలెడంత ఉన్నది. సో ఈ మార్గంలో పడేస్తే అలా తయారవుతాడని ఉన్నది. మళ్ళీ దాని మీద ప్రయత్నం చేయటం, దాంట్లోకి పిల్లలు పంపించడం, ఆ దిశలో ప్రయత్నించటమే ఆ ప్రయత్నం మొదలు పెట్టేశాను. ఒక 23 సంవత్సరాల నుండి ఆలోచన రూపంలో, 10 సంవత్సరాల నుండి క్రియారూపంలో వేల మందితో మాట్లాడాను, ఒప్పించాను. ఈరోజు 140 మంది విద్యార్థులు ఉన్నారంటే 140 కుటుంబాలు నమ్మి ప్రాణానికి ప్రాణమైన తన కుమారుణ్ణి ఇచ్చి, గురువుగారు మీరు తయారు చేయండి అన్నది కదా. అవునా కదమ్మా? కాబట్టి విశ్వసిస్తున్న సమాజం ఏదైనా సరే అమ్మ, ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒక 140 కుటుంబాలు ఒక సైన్యాన్ని తయారు చేస్తారు. అంతే. ఇప్పుడు 140 కోట్లు, 140 మంది విద్యార్థులు, కోటికొక్కడు అంతే భవిష్యత్తు ఉంది అని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ రుచి చూసి ఇలాంటి వాతావరణంలో నా పిల్లవాడు పెరగాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాడు, సందేహం లేదు అని నా అభిప్రాయం. గురుగారు, మొత్తం 4 వేదాలు మనకి. ఆ 4 వేదాల్లో ఇక్కడ ఏ వేదాల గురించి ప్రత్యేకంగా అభ్యాసం నేర్పిస్తూ ఉంటారు? అట్లా ఏం లేదు. మనకి ప్రస్తుతం నేను కృష్ణ యజుర్వేదీయ బ్రాహ్మణుని ఆ కుటుంబంలో జన్మించాను. అందువల్ల నా వేదము అధ్యయనముతో మొదలుపెట్టాను. మా అబ్బాయి ఇంకొక విద్యార్థితో మొదలుపెట్టాను. ఓకే. ఒక 5 సంవత్సరాలు దాంట్లో కృషి చేసిన తర్వాత ఇంకొక వేదం కూడా నేను ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నేను అంటే ఇంకొంతమంది విద్యార్థులు వచ్చినా అన్నం పెట్టగలను, ఇంకొక విద్యార్థులు వచ్చినా ఒక అధ్యాపకుడిని పెట్టి నేను శాలరీ ఇవ్వగలను అనుకున్నప్పుడు ఋగ్వేదం కూడా మొదలుపెట్టాను. ఓకే. 2020లో. భవిష్యత్తులో ఇంకా అన్ని శాఖలు, వేదముల యొక్క అన్ని శాఖలు, అన్ని శాస్త్రములు ఇక్కడ చదువుకోవాలి, అలా చేస్తాను. ఇది ఇది కాదు, ఇలాంటి గురుకులాలు అనేకములు పెట్టి అన్ని విద్యలు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని ఇలాంటి గురుకులముల ద్వారా సమాజానికి ఉచితంగా అందించటానికి ప్రణాళిక వేస్తున్నాను. అంటే ఈ పిల్లలకు సంబంధించి మీరు ఒక్క పైసా కూడా తీసుకోరు, వాళ్ళని మీకు అప్పచెప్తే చాలు, అంతే. మళ్ళీ మీరే వారిని తయారు చేసి పోషకులుగా భోజనం బాధ్యత నాదే, వాళ్ళ వసతి బాధ్యత నాదే, వాళ్ళ చదువు బాధ్యత నాదే, వాళ్ళ యోగక్షేమముల బాధ్యత నాదే, వాళ్ళ మెడికల్ బాధ్యత నాదే, క్షౌరం బాధ్యత కూడా నాదే. వాళ్ళ క్షౌరం కూడా నేనే చేయిస్తాను. అంటే మీకు మొత్తం 142 మంది పిల్లలు. అంతే, 140 మంది ఉన్నారు. మీ పిల్లలతో కలిపితే 142. 42 అంతే. గురుగారు, మన దగ్గర మొత్తం ఋగ్వేదం, యజుర్వేదం నేర్పుతారు. అంటే వాటిలో ఉండే శ్లోకాల తేడాలు లేదా అవి ఎలా ఉంటాయి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పిల్లలతో. అలాగే యజుర్వేదము, ఋగ్వేదము అని 2 ఏదైతే ఉన్నాయో అవి రుక్కులు అంటేనేమో దేవతలని ఆవాహన చేస్తూ స్తోత్రం చేస్తూ చెప్పేటువంటి మంత్రములుగా చెప్తారు పెద్దలు. అట్లానే యజస్సులు అంటే ఆ ఆవాహన చేసిన దేవతలని ఆరాధన చేసేటువంటి పద్ధతుల్ని చెప్తుంది అని చెప్తారు పెద్దలు.
ఇంకొకటి గురుగారు, అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే బ్రాహ్మణ విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఈ వేదం కానీ లేకపోతే అర్చకత్వం కానీ కులాలకు అతీతంగా సరస్వతి కృపా కటాక్షంతో నేర్చుకోవాలి అనే పిల్లలు కూడా ఉన్నారు కొందరు. వారికి భవిష్యత్తులో మీరు ఈ విద్యను అందించే అవకాశం ఉందా? ఉంది. అంటే నేను అందించాల్సిన పని లేదు. మన పరంపరే అన్ని కులాలలో అర్చకుల వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఏమైందంటే మీరు కొమురవెల్లి దేవాలయం, అవును, అక్కడ బ్రాహ్మణ అర్చకుడు కాదు. అవును, తెలుసా? తెలుసు. ఏడుపాయల కాదు, వనదుర్గాదేవి ఉంది, అక్కడ బ్రాహ్మణ అర్చకుడు కాదు. అవునా? అవును. వేములవాడ రాజన్న దేవాలయం ఉంది, అక్కడ బ్రాహ్మణ అర్చకుడు కాదు. తెలుసు. శ్రీశైలం మల్లన్న దేవాలయం ఉన్నది, అక్కడ బ్రాహ్మణ అర్చకుడు కాదు. తెలుసా? ఇది తెలియదు. అవునా? ఓకే. ఇలాగే అన్ని కులాలకి అర్చక వ్యవస్థ ఉంది. అన్ని కులాలకి ఒక కులదేవత, ఒక పీఠము, ఒక గురువు, ఒక మంత్రము, ఒక దీక్ష ఉన్నాయి. మీరు నేను మనం ఏదో తయారు చేయాల్సిన పని లేదు. మనకన్నా 1,000,000 రెట్లు బాధ్యతగా 1,000,000 రెట్లు గొప్పగా ఆలోచించారు మన ఋషులు.
ఈ సమాజం చాలా సుందరంగా, చాలా భద్రంగా, అందరూ అన్నదమ్ముల్లాగా ఉండడానికి కావాల్సినటువంటి సామాజిక రచన చేసి వెళ్ళిపోయారు. దానికి సజీవ ఉదాహరణ మీకు చెప్తాను. కొలనుపాక అని ఒక ఊరున్నది. ఆ ఊళ్ళో అన్ని మఠాలే. ఊరంతా మఠాలే, ప్రతి ఇల్లు ఒక మఠం. అన్ని కులాలకు సంబంధించిన మఠాలు అక్కడ ఉంటాయి. ఆ మఠ గురువులు అక్కడ ఉంటారు, మంత్ర దీక్షలు ఉంటాయి, అక్కడ పూజ చేస్తారు. వాళ్ళు సంవత్సరంలో 6 నెలలు దేశ సంచారం చేస్తారు. వాళ్ళ శిష్య బృందానికి మంత్ర దీక్షలు ఇస్తారు. నేనేమంటున్నానంటే ఏదో కొత్తగా చేయాల్సిన పని లేదు. ఏమైందంటే మారిన జీవనకాల పరిస్థితుల ప్రకారంగా దేవాలయంలో అర్చకత్వం, పౌరోహిత్యం చేసే వాళ్ళ జీవితం దుర్భరమైపోయి అవన్నీ వదిలిపెట్టి బతుకు జీవుడా అని ఏదో ఒక జీవితం జీవించడానికి వెళ్ళిపోయారు. అందరూ వదిలేశారు. తమ తమ వృత్తి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి ఏదో ఒక బతుకు, రిక్షా దొక్కినా బతుకుతాను అని అలా వెళ్ళిపోయిన సమాజం ఇది. అలా అందరూ వెళ్ళినా బ్రాహ్మణులలో కొందరు, బ్రాహ్మణులలో కూడా 99% వాళ్ళు తమ మూలాల నుంచి వెళ్ళిపోయారు. కానీ మన అదృష్టం కొద్దీ బ్రాహ్మణులలో 1% వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు, తమదైన విద్యా విధానాన్ని కాపాడుకున్నారు. అంటే ఒక మోడల్ ఉంది మన దగ్గర. ఆ మోడల్ ఆధారం చేసుకుని మళ్ళీ ఇదే మోడల్లో అన్నింటినీ మనం మళ్ళీ డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి దీంట్లోంచమ్మా మీరు అర్చకులు, పురోహితులు అన్నారు కదా, అది చిన్న ఫలితం, అది వస్తుంది. అది కాదు, దీంట్లోంచే నేను ఇందాక మీకు మొట్టమొదటిగా చెప్పినట్లుగా రాజులు రావాలి, దీంట్లోంచే రాజకీయ నాయకులు రావాలి, దీంట్లోంచే సైంటిస్టులు వస్తారంట. అందుకే మీరు ఆంగ్ల విద్య కూడా నేర్పించేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమి సమాజానికి అవసరమో సడన్గా ఈ సమాజం మీరు అన్నీ మానేసేయండి, ఇంగ్లీష్ చదువులు చదవకండి, మీరు సంస్కృతం చదువుకోండి అంటే ఎలా బతుకుతాడు వాడు? అచ్చా, బతక వాళ్ళ సంగతి వదిలేయండి. ఆ సమాజంలో ఈరోజు కొన్ని వ్యవస్థలు డెవలప్ అయ్యి ఉన్నాయి. ఆ వ్యవస్థలలోకి ఎలా ఒక్కసారి సమాజం సడన్గా ఆ వ్యవస్థ అలాగే ఉంది, వీడు మాత్రం చదవలేదు అనుకోండి, ఏమైపోతుంది? సో ఎలా ఉంటుందంటే, మనం ఒక ప్రయాణం చేస్తున్నాము, చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత ఇది రాంగ్ రూట్ అని తేలిందనుకోండి, సడన్గా అక్కడ మాయమైపోయి రైట్ రూట్లో పడిపోం కదా. అవును, టువర్డ్స్ రైట్ రూట్, అదే రాంగ్ రూట్లో మళ్ళీ రైట్ రూట్ వైపు చాలా దూరం ప్రయాణం చేసి రైట్ రూట్కి వస్తాం. అవును, అలాగే ఇది కూడా ఇప్పుడు ఎక్కడున్నామో అక్కడ నుంచి మనదైన జీవన విధానం వైపు మనం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మెల్లిగా ఒక్క అడుగు మొదలైంది, ఒక విద్యారణ్యం మొదలైంది. ఇలాంటివి 100,000, 1,000, లక్షలు, కోట్లు అవ్వాలి. ఒక భారతదేశానికి ఎందుకు, ప్రపంచం మొత్తానికి ఇద్దాం. అంతే, వద్దా? ఇవ్వాలి. ప్రపంచం మొత్తం పుట్టిన ప్రతి ఒక్కడు ఉచితంగా వాడు నేర్చుకోవాలనుకున్నటువంటి విద్య మొత్తం ఇచ్చే వ్యవస్థ చేద్దాం. చేయలేమా? చేయొచ్చు, చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచానికి అమ్మ కదా భరతమాత, అది కదా, విశ్వ గురువు కదా, అంది. అది సంకల్పం అనమాట. చిన్న సంకల్పం లేనే లేదు. కృణ్వంతో విశ్వం ఆర్యం, మొత్తం విశ్వాన్ని ఆర్యమయం చేయటమే మన పని. గురుగారు, అంటే ఇందాక విద్యార్థులు వేదం చదివేటప్పుడు నేను విన్నాను, చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకోవడానికే ఎంత కఠినమైన పదాలు ఉంటాయో నాకు తెలుసు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే వీడియోలు ఏంటంటే కఠినమైన శిక్షలు, కఠినమైన దెబ్బలు పిల్లల్ని, అంటే వేద విద్య పేరుతోటి విద్యార్థుల మీద ఆకృత్యాల పేరుతోటి అని మంచి కంటే చెడుని ఎక్కువ వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ బాగా వచ్చాయి, అవి చూసి చాలామంది భయపడ్డారు కూడా. ఇక్కడ కూడా అలాంటి కఠిన శిక్షలు ఏవైనా ఉంటాయా? అంటే శిక్షణ ఉంటుంది, శిక్షలు ఉండవు. అంటే ఒక వ్యక్తిలోని పట్టుదల తీసుకురావాలి అంటే కొందరికి వాడి కొడితే వస్తుంది అని అనిపించి కొడతారు, కొందరు అట్లా కాదు, వాడిని మోటివేట్ చేస్తే వస్తుంది అని అనుకుని మోటివేట్ చేసి వాడిలోని చైతన్యాన్ని బయటికి తీసేస్తారు. అట్లనే అప్రోచ్. అల్టిమేట్గా ఆ గురువుదైనా ఈ గురువుదైనా వాడు బాగుండాలనేదే కోరిక. సరే, కొట్టడం వల్ల వాడు శరీరం ఇబ్బంది పడుతుంది, ఆయాసపడతాడు, భయపడతారు జనాలు. ఆ మార్గం పట్టుకోకుండా ఈ మార్గం పట్టుకుని వ్యవహారం చేయాలి అనేది
సరే ఏంది ఇక్కడ కొట్టం, అస్సలు కొట్టం, తప్పకుండా బెదిరిస్తాను. వాడు చదువు కోసం అయితే కొట్టను, ఎలా వాడికి అర్థమవుతుందో చెప్పడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. చదువు కోసం అయితే ఖచ్చితంగా కొట్టను. కొంటె పనులు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, సమయపాలన చేయకపోతే, క్రమశిక్షణ చేయకపోతే పిర్రలు పగలు కొడతాను. దాంట్లో ఏం సందేహం లేదు. వాడికి నేను నేర్పద్దు. అవును, తల్లిదండ్రులు నన్ను నమ్మి నాకు అప్పచెప్పినప్పుడు వాడిని చాలా జాగ్రత్తగా భద్రంగా తయారు చేసి తల్లిదండ్రులకు నేను అప్పచెప్పద్దు. అవును, నా మాట నేను నిలబెట్టుకోవాలి వద్దా? సో వాడిని అయ్యా అప్ప అంటే వాడు వినడనుకోండి, వింటే సంతోషమే, వినకపోతే ఒకటి తగిలిస్తే వింటాడంటే తగిలిస్తాను, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అమానుషంగా కొట్టి, రక్తాలు వచ్చేటట్లు కొట్టి, అవతల వాడు భయపడేటట్లు కొట్టేంత క్రూరమైన మానసిక స్థితిలో నేను లేను, విద్యారణ్యం లేదు. ఓకే, నేనేం చెప్పగలనంటే ఇలాంటి మానసిక స్థితిలో ఉంటే పెద్ద స్థాయిలో పనులు చేయలేం. అవును, నేను విన్నాను, ఒక కార్పొరేట్ కల్చర్లో కూడా ఉద్యోగస్తుల్ని బాగా బెదిరించి పని చేయించుకోవటం ఒక ఆప్షన్, అవును, ఉద్యోగస్తుల్ని మోటివేట్ చేసి పని చేయించుకోవటం ఒక ఆప్షన్. సో ఇలాంటి ఆప్షన్లో పనిచేసేవి కూడా గెలుస్తాయి, ఇలాంటివి చేసేవి కూడా గెలుస్తాయి. కానీ ఇక్కడ ఉద్యోగి తర్వాత వాడిని తిట్టుకుంటాడు, ఇక్కడ ఉద్యోగి జీవితకాలం అతన్ని గుర్తుపెట్టుకుంటా. అందుకని నేనేమంటానంటే సహజంగా ఏంటి, ఏదైనా ప్రేమతో మన బంధాలు ఏర్పడాలి తప్ప ఫోర్స్తో కాదు అని. సో అట్లా ఏమి ఇక్కడ ఉండదు. పిల్లల్ని మానసికంగా హింసించడం, శారీరకంగా హింసించడం అనేది చెయ్యం, ఖచ్చితంగా చెయ్యం. ఇంకొకటి గురువుగారు, రాముడు సీతమ్మను కలవడం కోసం సముద్రం అడ్డంగా ఉంది ఎలా అన్నప్పుడు వానరులు వేసే రాళ్ళు వంతెనగా మారతాయి. అదే రామసేతుగా రాముణ్ణి సీతమ్మ దగ్గరికి చేర్చి రావణాసురుడిని వధించడానికి రామసేతు నిర్మించారు. ఈరోజు నేను విన్నాను, విద్యారణ్యం సమాజంలో హైందవ ధర్మాన్ని తీసుకువెళ్ళడం కోసం ధర్మసేతు అనేది ఒకటి ప్రారంభించారు అని. ఈ ధర్మసేతు అంటే ఏంటి, దీని లక్ష్యం ఏంటి? భలే ప్రశ్న అడిగారమ్మా మీరు. ధర్మసేతు అంటే అడిగితే సమాధానం చెప్దాం అనుకున్నాను, కానీ మీరు అడిగింది సీతమ్మని రాముడు కలిపిన ఆ రామసేతు గురించి అన్నారు కదా. సీతమ్మ ఒక ప్రతి ఒక్కరి జీవితంలో అందుకోదగ్గ ఒక పరతత్వం. అవును, రాముడి నుండి దొంగిలింపబడ్డది సీతమ్మ. రాముడు తను అమ్మను అందుకొని తనతో పాటుగా ఎందరినో ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలు చేసిన ఒక. అలాగే ఈ హైందవ జాతి ఒక రాముడు అనుకోండి. ఈ రాముడి నుండి ధర్మము అనే సీత దూరం వెళ్ళిపోయింది. అప్పుడు ఈ హైందవము అనే రాముడు మనలాంటి అందరి వానరుల్ని పట్టుకుని సీతమ్మ అనేటువంటి ధర్మం వైపు తీసుకెళ్ళటానికి వేసే మార్గము, చూపే మార్గమే ధర్మసేతు. ఈ పేరు పెట్టడానికి మేము చాలా ఆలోచించాం. ధర్మసేతు, ధర్మము పైననే ఈ సృష్టి మొత్తం అంతా నడుస్తుంది. ధర్మేణ ధార్యతే లోకః అన్నారు. ఈ లోకం అంతా ధర్మము వల్ల నిలబడి ఉన్నది. అందుకని ఈ సమాజానికి ఒక ధర్మం ఉన్నది. ఏమిటి అంటే మన పరంపరతో మన దాకా వచ్చినటువంటి ఒక అపారమైనటువంటి విజ్ఞానము వేదము. ఆ వేదము నుండి పుట్టినటువంటి అనేక శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, జీవన విధానం, దీని ఆధారంగా జీవించినటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు, వాళ్ళు సాధించినటువంటి విజయాలు, వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు మన యొక్క
చరిత్ర, మన గతం అంత గొప్ప గతం కదా మనది. అంత గొప్ప గతానికి కారణం ఏంటి అంటే ఆ సమాజము ఆ గతాన్ని నిర్మించుకుంది. రామాయణ కాలంలో రామచంద్ర ప్రభువు చాలా గొప్పవారు. ఆయన ఒక అవును, సీతమ్మ వారు క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే అబ్బా ఆవిడ చాలా గొప్పది అనిపిస్తుంది. హనుమ, లక్ష్మణస్వామి వారి గురించి ఆలోచిస్తే అబ్బా ఆయన చాలా గొప్పవాడు అనిపిస్తుంది. అట్లా మీరు ఎవరి గురించి ఆలోచిస్తే చాలా గొప్పవాడు అనిపిస్తారు కదా. అయోధ్య ప్రజల గురించి ఆలోచిస్తే కూడా ఎంత గొప్పవాళ్ళు అనిపిస్తుంది. ఎంత పుణ్యం చేస్తే అక్కడ పుట్టుంటారు అంటే ఏమనిపిస్తుంది అంటే అంటే ఆ సమాజం మొత్తం అంతా గొప్పదే అని అర్థమవుతుంది. అంతే. అలా అందరి గొప్పవాళ్ళలో కల్లా గొప్పవాడు రాముడు కదా. అంతే. ఇప్పుడు మన సమాజం కూడా అలా గొప్పవాళ్ళుగా అవ్వటానికి ప్రయత్నించటానికి ఏమిటి మార్గం? అసలు ఎందుకు మనం బలహీనపడ్డాం? ఎందుకు మనం నైతిక విలువలను వదిలిపెట్టుకున్నాం? ఎందుకు మన ఎదురుగా ఒకటి కష్టం అవుతూ ఉంటే మనకు కళ్ళమని నీళ్ళు రావట్లేదు? రామచంద్రస్వామి వాళ్ళేదో ఆస్తి పంచాయతీ, రాజకుటుంబం అండి వాళ్ళు. ఇద్దరు భార్యల మధ్యలో గొడవ వచ్చింది. పెద్ద ఆయనకి రాజ్యం ఇద్దని చెప్పి రెండో భార్య పట్టుకుంది, తన కొడుకు ఇమ్మన్నది. అది ఇంటి పంచాయతీ, మనకెందుకు అని అనుకోవచ్చు కదా. వాళ్ళు అవును అన్నాలు మానేశారు, కన్నీరు మున్నీరు అయ్యారు, ఏడ్చారు. వాళ్ళందరూ ఊరంతా బయలుదేరి రాముడితో పాటు వెళ్ళారు. ఎంత సుందరమైన సమాజం, ఎంత బాధ్యత, ఎంత ప్రేమ. అలాంటి సమాజంగా మనం ఎందుకు లేం? అంత బాధ్యత మనకు ఎందుకు లేదు అని ఒకసారి ఆలోచించి నేను ధర్మసేతు ఎందుకు అంటేమ్మా, ఈ సమాజానికి ఏదో మనం ఇది కాదు. ఇప్పుడైతే ఏదైతే మనం ఇది కాదు. మన చూపంతా అమెరికా, మన చూపంతా కెనడా, మన చూపంతా ఆస్ట్రేలియా, మన చూపంతా ఇక్కడ మాత్రం లేదు. అవునా? అవును, దౌర్భాగ్యం. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణస్వామి అన్నా ఎంత బాగుంది లంక, బంగారంతో ఉంది, మనం దీన్ని రాజధానిగా చేసుకుందామా అంటే అది ఏమన్నా ఉండని జనని స్వర్గాదపి గరీయసి అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. నాకు అస్సలు అది బంగారం ఉండని ఏమన్నా ఉండని, నా మాతృభూమి నాకు అన్నింటికన్నా గొప్పది, అదే స్వర్గము కన్నా గొప్పది అన్నారు. ఆ భావన మనకు ఎందుకు రావట్లేదు కదా? ఈ భావన పుట్టించినప్పుడు కదా మనము ఇక్కడి నుంచి మళ్ళీ అద్భుతాలు చేయగలం. అందువల్ల ఈ సమాజానికి ఒక్కసారి మనమందరం అన్నదమ్ములం, మనం ఇంతటి గొప్ప కర్తవ్యం మన భుజాల మీద పెట్టి భగవంతుడు మనని ఇక్కడికి పంపించాడు. నడుద్దాం కలిసి, ఈ సమాజాన్ని మళ్ళీ నిర్మించుకుందాం. ఈ సమాజంలో మనదైన రీతిలో మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన సమాజాన్ని, మన కుటుంబాలని, మన విద్యా విధానాన్ని, మన ఇన్నోవేషన్స్ని, మన పరిపాలనని మళ్ళీ తెచ్చుకుందాం పదండి అని ఒక కర్తవ్య బోధ కోసం సమాజాన్ని చైతన్యపరచడానికి ఎంచుకున్న ఒక కార్యక్రమం యొక్క పేరు ధర్మసేతు. ఏం చేస్తారు ఈ ధర్మసేతు అనే కార్యక్రమం? ఏం చేస్తామంటే అది ఒక 1.5 hour ప్రోగ్రామ్. ఓకే. ఆ ధర్మసేతు కార్యక్రమాన్ని నిర్వహించటానికి మన కార్యకర్తల గణంలో ఒక 20-25 మంది కార్యకర్తలు దానికోసమే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా మీరున్నారనుకోండి, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారనుకోండి, మీ దగ్గరికి వస్తారు, ఏమండి మీ గేటెడ్ కమ్యూనిటీలో ధర్మసేతు కార్యక్రమం చేద్దాము. మీరు ఒక రోజు ఎప్పుడైనా సరే అందరినీ పిలిచి ఒక ప్లేస్ చెప్పి మమ్మల్ని పిలవండి, మేము వచ్చి ఆ ధర్మసేతు కార్యక్రమాన్ని చేస్తాము అంటాం. సరేనండి అంటారు. అని ఓ 50 మంది, ఓ 60 మంది, ఓ 100 మంది, ఓ 20 మంది, ఎంతమందో జమ అయిన తర్వాత మాకు తెలియజేస్తారు. ఏమండి ఫలానా రోజుకి మేమంతా కలుస్తాము, ఆ సమయానికి మీరు రండి అంటే అప్పుడు నేను ఒక బ్యాచ్ విద్యార్థుల్ని తీసుకుని వెళ్ళి ఒక 15 నిమిషాలు వేదపారాయణ చేసి విద్యార్థులు బయలుదేరి మళ్ళీ పాఠశాలకు వచ్చేస్తారు. నేను ఒక 15 నిమిషాల పాటు ఎందుకు వేద పాఠశాల, ఎందుకు మనం మన ధర్మ మూలాల వైపు వెళ్ళాలి, మన కర్తవ్యం ఏంటి అని
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళ స్థాయిల్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక బంధాన్ని ఏర్పాటు చేసి మనదైన పూర్వ వైభవం కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నది విద్యారణ్యం మీకు దగ్గరలో. మీరు రండి, వచ్చి ఆ కార్యాన్ని చూడండి. మన సమాజాన్ని నిలబెట్టుకోవటం, నిర్మించుకోవటం మనందరి పని, నా ఒక్కడి పని కాదు. కాబట్టి రండి, మీరు కూడా మీ శక్తి మేరకు తను మన ధన రూపకంగా కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పటానికి వెళ్ళి చెబుతూ, మంచి మనసు కలిగిన వాళ్ళు, మన దేశం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని అనుకునేవాళ్ళు విని రావటము, ఇక్కడి కార్యక్రమాలకి ఆకర్షితులు కావటము, భాగస్వాములు కావటం వల్ల ఈరోజు మనం కొంత కార్యం చేయగలుగుతున్నాం. 140 మందిని ఇక్కడ మనం పోషించగలుగుతున్నామంటే 50 మంది స్టాఫ్, 130 ఆవులు. అవును. ఇంత వ్యవస్థ నడవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మనం విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోం, కానీ ఈ సమాజం నుండి తేనెటీగా ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి కొంచెం తెచ్చి దాస్తుంది. అలాగే నేను, మన కార్యకర్తలు అందరం తేనెటీగలమై ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తి యొక్క హృదయ పుష్పంలోని చిన్న 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 చుక్క మధువుని తీసుకొచ్చి ఒక తేనె తిట్ట పెట్టి దాంట్లోంచి ఇదంతా నడుపుతున్నాం. ఇప్పుడు ధర్మసేతు అనే కార్యక్రమాన్ని ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లేదా ఒక చిన్న అపార్ట్మెంట్, ఒక 30-40 మంది ఉన్న ఏరియా కానీ రమ్మన్నది అంటే ఫస్ట్ వాళ్ళు మీకు ఏమైనా పే చేయాలా గురువుగారు? అంటే విద్యార్థులు వస్తున్నందుకు అసలు మేమే వస్తాము, మా ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు అక్కడ మంచినీళ్ళు ఇస్తే చాలు. ఓకే. ఛాయ్ ఏర్పాటు చేయటం ఏది వద్దు. ఇదే కండిషన్. మొదటి రోజు నుండి ఇప్పటికి 2 సంవత్సరాల 7 నెలల నుండి ధర్మసేతు కార్యక్రమాలు సుమారుగా మేము ఇప్పటికీ ఒక 200 ధర్మసేతు కార్యక్రమాలు చేశాం. అంటే తెలంగాణనైనా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల చేస్తారా? అంతటా చేస్తాం. దేశవ్యాప్తంగా కోయంబత్తూరులో చేసాం. ఆన్లైన్ మాధ్యమంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పాము, యూకేలో ఉన్న వాళ్ళతో మాట్లాడాము, సింగపూర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాము, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడాము, బెంగళూరులో ఉన్న వాళ్ళతో మాట్లాడాము, అంతా వెళ్ళాము. రాజమండ్రికి వెళ్ళాము మేము. రాజమండ్రిలో ఒక టీం ఉంది. నేనేం చేస్తానంటే అమ్మా, ఎక్కడికి వెళితే రాజమండ్రికి వెళ్ళాను, అక్కడ ఒక 20-25 మంది కార్యకర్తలు తయారయ్యారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. రాజమండ్రి ఫర్ విద్యారణ్యం, కోయంబత్తూర్ ఫర్ విద్యారణ్యం, ఐఐటి చెన్నై ఫర్ విద్యారణ్యం, యుఎస్ఏ ఫర్ విద్యారణ్యం అని గ్రూప్ క్రియేట్ చేసాం. అలా ఇప్పుడు గ్రూప్ 200-250 దాకా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గురుకులాలకు మూలాలు వేసేస్తున్నాం. ఈ ధర్మసేతుకి ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళకి మన కర్తవ్య చర్చ కోసం మనకి ఏవి అడ్డు కాకూడదు. నేను ఇంత ఖర్చు పెట్టుకోవాలా, అయితే నేను చేయలేను అనే పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏమవుతుంది, హాయిగా ఇట్లా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం కాసేపు. ఇంకొకటి గురుగారు, ఎక్కువగా వేద పండితుల విషయంలో వినేది, ఎందుకంటే మీలాంటి వాళ్ళ ద్వారా నేను ఈ ప్రశ్నకు సమాధానం మా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నాను. ఒక చర్చికి వెళ్ళిన టైంలో మనం సంపాదించిన సంపాదనలో 10% ఆ చర్చ్ పాస్టర్కి ఇస్తాం. అలాగే ఒక మసీదుకి వెళ్ళే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు సంపాదించిన సంపాదనలో ఒక 10% ఆ మసీదుకి ఇస్తారు. కానీ ఒక అర్చకుడి దగ్గరికి వచ్చేసరికి అక్షంతలు వేయాలంటే డబ్బులు ఇవ్వాలి, శటగోపం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి అని విమర్శ చేస్తూ ఉంటారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఈరోజు అంటే ఎంతోమంది రాజులను, ఎంతోమంది మంత్రులను ఈరోజు భారతదేశం బ్రతుకుంది అనంటే వేద విద్యను అభ్యసించి పంపించిన వాళ్ళ వల్లే అయినా ఆ వ్యవస్థని ఈరోజు సమాజం అలా చిన్నచూపు చూడడానికి కారణం ఏంటి? అలాంటి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మనం ఏం చేద్దామంటే, మనం ఇట్లాంటి విషయాలను ఎలా ఆలోచించాలో చెప్తాను. ప్రతీకారాత్మకంగా ఆలోచించద్దు. అంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఇలా ఇస్తున్నారు, ముస్లిమ్స్ అలా ఇస్తున్నారు, హిందువులు మాత్రం ఇవ్వట్లేదు, లాంటి చర్చలు చేయొద్దు మనం. అది సరైన చర్చ కాదు నేను అనుకుంటున్నాను. అసలు ప్రపంచానికి దానం అనేది నేర్పిందే మనం. దానం అనే శబ్దము ప్రపంచానికి నేర్పిందే మనం కదా.
అవును. ఇక మళ్ళీ కొత్తగా ఈరోజు ఒక సమస్య ఉంది, అర్చకుడిని విమర్శిస్తున్నారు, ఇవ్వడానికి కష్టపడుతున్నారు అనేది చాలా చిన్న సమస్య. అది ఎందుకు వచ్చింది, దాని కుట్రలు ఏమిటి, దాని వెనకాల అవన్నీ చాలా చిన్న విషయాలు. అవి కూడా మనం ఏదైతే మళ్ళీ నా సమాజాన్ని నేను నిలబెట్టుకోవాలి అని ఒక్కసారి కర్తవ్య బోధ మనం సమాజానికి చేసినప్పుడు, సమాజానికి మన విలువలు చెప్పగలిగినప్పుడు అర్చకుడిని పోషించుకుంటుంది, దేవాలయాన్ని పోషించుకుంటుంది. ఒక్కడికి కూడా ఆకలితో నిద్రపోయే పరిస్థితి లేని వాతావరణం సృష్టించుకుంటుంది మన సమాజం. అన్నపూర్ణ కదమ్మా. అవును. కాబట్టి నేనేమంటానంటే ఈ చిన్న చిన్న సమస్యల్ని చూసి ఈ సమస్యలకి స్పందించేటువంటి లో లెవెల్ థాట్స్ మనకొద్దు. ఓకే. మనం చాలా రిచ్గా ఆలోచిద్దాం. ఎంత రిచ్గా ఆలోచిద్దాం అంటే పాపం ఆ పాస్టర్లకు కూడా మనం అన్నం పెడదాం రేపొద్దున. తర్వాత మన మౌల్వీలకు కూడా మనమే అన్నం పెడదాం. మనకి చాలా పెద్ద చెయ్యి కదమ్మా. అవును. అమ్మ హృదయం మనది. ఈ 10%, 5% కాదు. మనకు అసలు ఆ సంబంధమే లేదు. అందుకే ఎంత జరిగినా కూడా సర్వేజన సుఖినోభవంతో అని మాత్రమే అంటుంటా. అన్నాం కాబట్టే ఉన్నాం. అలాంటి ధర్మము, శాంతము, సహనము అనేటువంటి భూషణాలతో పరాక్రమము అనేటువంటి భూషణము కూడా ఉన్నది కాబట్టే ఉన్నాం. మనకేం స్టోరీలు చెప్పారంటే మన వాడు కొట్టాడు, మన వీడు కొట్టాడు అని చెప్పారు, కానీ మనము కొట్టింది చెప్పలేదు. అవును. మనం కొట్టాము. ఎలా కొట్టామంటే సామాగ్రి అన్ని సర్దుకుని పారిపోయాడు ఇంగ్లీష్ వాడు. అవును. ఒక్కడు దిక్కులేడు ఇక్కడ. ఎందుకు పారిపోయాడు పాపం వాడు? సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు పారిపోయాడు? ఆస్ట్రేలియాకి వచ్చాడు, అందరూ ఉన్నారు అక్కడ. అమెరికాకి వెళ్ళాడు, అందరూ ఉన్నారు అక్కడ. భారతదేశానికి వాడు 200 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి ఉండొచ్చు కదా. ఇక్కడ అంతా ఇంగ్లీష్ వాళ్ళు లేరు. ఎందుకు లేరు? మనం కొట్టాం. ఎలా కొట్టామంటే భారతదేశం పేరు చెప్పుకుంటే భయపడేంతగా కొట్టాం. సో మూటా ముళ్ళే సర్దుకుని పారిపోయారు. మన పరాక్రమాల గురించి మనకి చెప్పలేదు. అవును. సో మనకి వాస్తవం మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చారండి, చిత్తకొట్టేశారు మన్ని అన్నాము. సోమనాథ దేవాలయాన్ని కూల్చేశారు, చాలాసార్లు కూల్చేశారు అన్నారు. ఈరోజు ఒక్కసారి ఇలా గూగుల్ మ్యాప్లోంచి పైనుంచి చూస్తే సోమనాథ మందిరం మళ్ళీ దివ్యంగా భవ్యంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చి వాడు దోచుకుని వెళ్ళాడో అదంతా కూలిపోయి ఉంది. అవును. ఎలా కూలిపోయింది? మనం కూల్చాము. మనల్ని మనం కొంచెం ఏదో నిద్రపోతున్నాము, ఏమరపాటుగా ఉన్నాం కాబట్టి కూల్చాడు. మళ్ళీ మనం వెళ్ళి వాడి సంగతి తేల్చొచ్చాము, మనది నిర్మించుకున్నాం. సో మనకి మన స్టోరీ ఎలా చెప్పారంటే మనం చాలా పరాజితులము, చేతగాని వాళ్ళము, దెబ్బలు తిన్నాము అని చెప్పారు. అస్సలు కాదు. మనం 1000 సంవత్సరాల పాటు శత్రువు నిరంతరము కొడుతూ ఉన్నా తట్టుకుని నిలబడి క్రూయల్గా రియాక్ట్ అవ్వకుండా పరాక్రమాన్ని చూపించి స్టిల్ 80%. ఈరోజు భారతదేశం కోవిడ్ సమయంలో 130 దేశాలకు పైన ఫ్రీగా కోవిడ్ ఇచ్చింది. అవును. అక్కడ ఉన్నాం మనం. ఊరికే అయిందా? మనందరి కంట్రిబ్యూషన్ కదా. అవును. సో మన భారతదేశంలోని హిందువు లేదా భారతీయుడు పిరికివాడు కాదు, పేదవాడు కాదు, చిన్నగా ఆలోచించేవాడు కాదు. అదే చెప్పాను కదా, చెయ్యి చాపేవాడు కాదు, ఇచ్చేవాడు. కాబట్టి ఆ పరాక్రమము, ఆ వైభవము, ఆ దాతృత్వము, ఆ సంపద, ఆ సామర్థ్యము, ఒక వీధులలో రత్నాలు రాసులు పోసుకుని అమ్మినటువంటి దమ్మున్న దేశం ఈ ప్రపంచంలో ఏముంది? ఎక్కడుంది చెప్పండి. కాబట్టి మనం ఈ చిన్న చిన్న ఆలోచనల దగ్గర మనం కొట్టుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటామంటే వాడు ఏమనుకుంటాడంటే ఈ చిన్న చిన్నదాన్ని భయపడిపోతున్నారు ఏమంటే అనుకుంటారు. మనం ఏం భయపడం. ఈరోజు పరిహాసం చేసేవాడికి తెలుస్తుంది తర్వాత మన పరాక్రమం కదా. అంతే. విశ్వాసం ఉంది మనకి. ఈరోజు మనం కొంచెం ఇప్పుడు నేను చూస్తున్నాను గత 11 సంవత్సరాలుగా ఎక్కడో 11వ స్థానంలో ఉన్న ఎకానమీ దగ్గర నుంచి ఇప్పుడు 4వ స్థానం. ఇంకొక ఏడాది 2 ఏళ్లలో 3వ స్థానానికి వెళ్ళిపోతాం. గ్యారంటీ చెప్తున్నా, ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఫస్ట్. ఎందుకు వెళ్ళిపోతామంటే మన తపస్సు అలాంటిది. ఈ దేశంలో మనం ఒకరిని అన్యాయం చెయ్యం.
మనం ఒకరికి ద్రోహం చెయ్యం. మనని చితక్కొట్టిన వాడిని కూడా, మనని అవమానించిన వాడిని కూడా మళ్ళీ అవసరమైతే వాడికి అన్నం పెట్టాలి. ఇది అన్ని సందర్భాల్లో నిరూపితమైంది. ఇది భారతదేశపు స్వభావము, సగటు భారతీయుడి స్వభావం. కాబట్టి మనం చిన్నగా ఆలోచించే ప్రసక్తే లేదు. అది ఇంకొకటి వేద పండితులకున్న మరొక పెద్ద సమస్య పెళ్ళిళ్ళు. ఇవాళ ఉంటుందో రేపు పోతుందో తెలియని సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలి అనుకుంటారు. కానీ పంచే కొద్దీ పెరిగే జ్ఞానం కలిగిన అల్లుడిని కోరుకోవట్లేదు. ఎందుకంటారు? తెలియంతనమే మళ్ళీ వస్తారు చూడండి. మాకు ఘనపాఠి కావాలి, సలక్షణ ఘనపాఠే కావాలి, బాగా వేదం చదువుకున్న వాడికే ఇస్తాము అని వెతుక్కుంటూ వచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాయి. పెద్దగా ఏం లేవు. ఎందుకంటే ఏదైతే సాఫ్ట్వేర్ అనుకుంటున్నామో, ఏదైతే పాశ్చాత్యపు జీవనం అనుకుంటున్నామో, ఆ జీవనంతో వెళ్ళినటువంటి వాడు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, ఐడియాలజికల్లీ వీక్ అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి ఓహో మనం తప్పు వెళ్ళాము, అలా వద్దు, ఇలా వచ్చేద్దామని చెప్పి వచ్చేస్తున్నారు. సో అది పెద్ద సమస్య కూడా కాదు. ఒకటి చేయాల్సింది ఏమిటంటే మన మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పి మనం నిరూపించగలగాలి. దానికోసం కొంత మనం సమయం ఇన్వెస్ట్ చేయాలి. సమాజం దానికోసం పూనుకుంటే సరిపోతుంది. అట్లా ఇంకొకటి గురుగారు, అంటే పిల్లలకి అది నేను కేరళ విద్య, మార్షల్ ఆర్ట్స్ కంటే పవర్ఫుల్ అయిన విద్య నేర్పిస్తున్నారు. అంటే ఈరోజు పండితులకు ఏమంటారు బల ప్రదర్శన అవసరం కూడా ఉందనేది మీ ఉద్దేశమా? ఎందుకు బల ప్రదర్శన? నా శరీరం గట్టిగా ఉండాలని నేను అనుకోవాలి కదా. నా శరీరం ఎందుకు ఉండాలి? ఇంత పొట్టలేసి ఎందుకు ఉండాలి? నేను నా విద్యార్థి యొక్క శరీరం చురుకుగా కత్తిలాగా ఉండాలనుకుంటాను. చురుకుగా ఉండాలి, కొట్టడానికి కాదు. నా శరీరం క్రమశిక్షణగా ఉండాలనుకుంటాను. పోరాటం చేయాలనుకుంటాను, కత్తి తిప్పాలనుకుంటాను, బాణం వేయాలనుకుంటాను, కర్ర తిప్పాలనుకుంటాను. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆత్మ అంత చాలా ఒక్క రీతిలో ఉండడానికి, ఒక క్రమశిక్షణతో ఉండడానికి నేను సాధన చేస్తున్నాను. తర్వాత సాధారణంగా ఏమవుతుందంటేమో మనం ఒక పని చేస్తే ఒక ధైర్యం వస్తుంది. అవును. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఓ పాట పాడాలనుకున్నారు, పాడారనుకోండి. అమ్మాయి పాడాలనుకున్నది పాడేశాను. ఒక చిన్న వ్యాపారం చేయాలనుకున్నారు, చేశారు, గెలిచారు. అమ్మ చేశాను, గెలిచాను అని ఆ ధైర్యంతో ఇంకొక పెద్ద వ్యాపారం చేయడానికి సిద్ధమవుతాం. అలాగే ఒక మనిషి తను చేస్తున్న పనిలో విజయం సాధిస్తూ ఉంటే వాడిలో మెల్లిమెల్లిగా ధైర్యం బాదుకుంటుంది కదా. ఒకసారి ఊరికి చెప్పండి, ధనుసు ఎక్కుపెట్టి బాణం పట్టి లక్ష్యం ఛేదించి ఒక్కసారి వాడు ఆలోచించుకొని అరే నేను అనుకున్నాను, లక్ష్యం ఛేదించాను అంటే ఎంత ధైర్యం వాడి లోపల వస్తుంది. అవును, నేను చేయగలను అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లక్షణం చదువుకోవాలన్నా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు జీవితంలో ఎంత పెద్ద ఛాలెంజెస్ వాడికి వచ్చినా ఉపయోగపడుతుంది కదా. అందువల్ల ఇది పరాక్రమం, అది ధైర్యం, అది సాహసం. అవి మనం విద్యార్థులలో అందరికీ నింపాలి. అది కూడా ఏంటి, మళ్ళీ మనదే. మా కలరియ పయట్టు అనేది అవును మనది, మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు. అవును. సో అది మళ్ళీ మన ఉపాసన, ధనుర్విద్య మన ఉపాసన, వేదము నుండి పుట్టినటువంటి శాస్త్రం అది కదా. అందువల్ల మనదైనటువంటి విద్యతో బలం సంపాదించాలి, మనదైనటువంటి విద్యలతో శారీరక దృఢత్వము సంపాదించాలి, మనదైనటువంటి సంగీతాదుల సాధనతో ఈ శరీరాన్ని పవిత్రంగా చేయాలి. అల్టిమేట్గా వాడు ఒక మూర్తీభవించినటువంటి చైతన్యంలాగా తయారవ్వాలి, వెలిగిపోతూ ఉండాలి విజ్ఞానంతో, కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, సాహసంతో. అలాంటి వాడి ముందు మీరు ఏ లక్ష్యం పెట్టినా చిటికలో కొట్టేస్తాడు కదా. వాడికి ఏంటి ఉద్యోగం అంటాను. నేనంటాను ఉద్యోగం ఇచ్చేవాడిని తయారు చేస్తున్నానంట. అవును, ఉద్యోగం చేసేవాడిని కాదు, సేవకుడిని తయారు చేయను, నాయకుడిని తయారు చేస్తాను. గురుగారు, ధోతి కట్టుకున్న వేద బ్రాహ్మణులు అంటే మంత్రోచ్చరణే కాదు, కర్ర పట్టుకొని సాము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అసలు ఈ విద్య ఏంటి, ఇది ఏ విధంగా వీళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది? ఒకటి
ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. సో శరీరానికి మనసుకి క్రమశిక్షణని మనం నేర్పాలి. ఆ క్రమశిక్షణని నేర్పే క్రమంలో మన వాళ్ళు ఇలాంటివి అనేకములైనటువంటి విద్యలు మనకు అందించారు, ప్రసాదించారు. అలాంటిది తప్పకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు సాధన చేయాలి అనే ఉద్దేశంతో మనవైన ప్రాచీనమైనటువంటి యుద్ధ విద్యలు, ఎందుకంటే ఈ యుద్ధ విద్యలకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉండదు. మనిషి ఒక చిన్న కర్ర సరిపోతుంది, దాంతో చాలా సాధించవచ్చు. అందువల్ల కర్రసాము చేసినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి ధైర్యము, సాహసము ఇస్తుంది. మన విద్యార్థులతో మనం చేయిస్తాము. ఇప్పుడు మన పిల్లలు ఒక 3 ప్రయోగాలు చేస్తారు, ఒకసారి చూడండి మీరు. 2 विस्तार करो 1 2 3 1 2 3 4 1 2 3 4 भुज दंड 1 2 3 विश्रम. నాకు మీరు చెప్తుంటే అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చదివి రామాయణం చెప్తున్నప్పుడు ఇక్కడ వేద పండితులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి రాముడు అలాగే కత్తి పట్టుకొని యుద్ధం చేసి అటు విల్లు ఎక్కి బాణం పెట్టి అలాగే ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినిపించి అనేది ఇక్కడ కనిపిస్తోంది. అంటే త్వరలో 140 మంది రాముళ్ళు విద్యారణ్యం నుంచి బయటకు వచ్చి రామరాజ్యం కోసం కృషి చేయబోతున్నారు. అంటే సత్యం. 140 దగ్గర ఆగమమ్మా. ఈ క్యాంపస్ 500 మంది. ఇలాంటి క్యాంపస్లో కొన్ని వందలు వేలు పెడతాం. ఇప్పుడు నా వయసు 51 సంవత్సరాలు. కనీసం ఇంకొక 20 సంవత్సరాలు నేను యాక్టివ్గా ఉంటాను. 100 ఏళ్ళు ఉండాలి గురువు. ఉంటాను. నేను యాక్టివ్గా ఉన్నప్పటికీ ఈ దేశంలో కనీసం 100, అధమాధమ పక్షంలో 100 క్యాంపస్లు నేను చూస్తాను. కొన్ని లక్షల క్యాంపస్లు పెట్టే కార్యకర్తల గణాన్ని తయారు చేస్తాను. కొన్ని లక్షల క్యాంపస్లకు కావాల్సినటువంటి అర్థబలాన్ని ఇచ్చేటువంటి సమాజాన్ని తయారు చేస్తాను. గురుగారు, ధర్మసేతు మీరు చెప్పింది అయితే చాలా చాలా నచ్చింది. ఖచ్చితంగా నేను మా దగ్గర కూడా పెట్టించడానికి ప్రయత్నం చేస్తాను. నాకంటే మీరు తెలుసు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలను, సో గురుగారు అని అడగగలను. ఈ వీడియో దేశం మొత్తం చూస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చూస్తారు. వాళ్ళు ఇలాంటి కార్యక్రమం వాళ్ళ ప్రాంగణంలో పెట్టించాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, దాని డీటెయిల్స్ ఒకసారి చెప్తారు? మన వేద పాఠశాల యొక్క అనేక విభాగాలలో చాలా ప్రధానమైనటువంటి విభాగము ధర్మసేతు విభాగము. ఈ విభాగాన్ని దేవరకొండ రాజశేఖర్ గారు అని చెప్పి పూర్ణకాలి కార్యకర్త, వారు విప్రోలో ఒక 20 సంవత్సరాల పాటు పనిచేశారు. చాలా పెద్ద స్థాయిలో పనిచేశారు. సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చాలా అద్భుతంగా నడిపి మన ధర్మాన్ని సేవించాలి అనే ఉద్దేశంతో అవన్నీ వదిలిపెట్టి మన వేద పాఠశాల కోసం ధర్మసేతు విభాగాన్ని వారు నడుపుతున్నారు. వారితో పెద్ద గణం ఉంది, మన కార్యకర్తల గణం ఉంది. మీరు వారిని సంప్రదిస్తే, అలాగే శిరీష్ గారు అని చెప్పి అమెరికన్ సిటిజన్, వారు మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద ఉద్యోగం చేసేవారు. వారు కూడా తన మూలాలను వెతుక్కుంటూ అమెరికాలో పుట్టిన తన కుమారుణ్ణి ఈ పాఠశాలలో పెట్టి తన ఉద్యోగం వదిలిపెట్టి పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి వారు కూడా మీకు ఆ మార్గాలు చెప్పగలరు. శిరీష గారిని అట్లానే రాజశేఖర్ గారిని మీరు సంప్రదిస్తే మీరు ధర్మసేతు ఎలా ఏర్పాటు చేయొచ్చో వారు మీకు చెప్తారు. మనం ప్రత్యక్షంగా చేయొచ్చు, ఆన్లైన్ మాధ్యమంగా చేయొచ్చు, వర్చువల్గా కూడా చేయొచ్చు. సో తప్పకుండా మీరు వాళ్ళిద్దరిని కూడా సంప్రదించడానికి మన కార్యాలయం నంబరు మీరు అందుకోండి. ఆ కార్యాలయానికి మీరు ఫోన్ చేస్తే ఆ నంబర్ నుండి మీకు రాజశేఖర్ గారి నంబరు అట్లానే శిరీష్ గారి నంబరు మీకు అందుతుంది. వారితో చర్చ చేసి ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయండి. చాలా పెద్ద పని చేసినట్లు అవుతుంది. ఒక ధర్మసేతు కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తే ధర్మము ప్రతిష్ఠ చేసుకోవటంలో మీరు ఒక అద్భుతమైనటువంటి కంట్రిబ్యూట్ చేసిన పుణ్యం మీకు లభిస్తుంది. తప్పకుండా ఆ పని మీరు
మీ ప్రేక్షకుల ద్వారా తప్పకుండా. మీరు తప్పకుండా చేయించాలి. ఇంకొకటి, ధనం మూలం ఇదం జగత్ నుంచి ధర్మం మూలం ఇదం జగత్ అనేది తెలుసుకునే స్థితిలోకి వచ్చాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు లేరు, ఉంటే వెంటనే మీకు ఇక్కడే అప్పచెప్పి వెళ్ళిపోయేదాన్ని నేను. కాబట్టి ఇక్కడున్న పిల్లల్లో ఎవరినైనా సరే నేను వారికి అయ్యే 1 సంవత్సరం ఖర్చు, ఒక 6 నెలల ఖర్చు పెట్టుకోవాలి, లేదా ఎంతో కొంత విద్యారణ్యానికి నేను తోడ్పాటును అందించాలి, లేకపోతే ధనం రూపంలో లేకపోతే శ్రమ రూపంలోనైనా ఏదైనా చేయాలి, లేదా నేను ఒక వ్యవసాయ బిడ్డనైతే ధాన్యం రూపంలోనైనా చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? నన్ను సంప్రదించేది, ఎందుకంటే ఇది నాది కాదు, ఇది మనది. మీరు రండి, చూడండి, మీరేం చేయగలరో చేయండి, దానికేముంది. ఇది ఒకటి ఫలానా ఆయన నడుపుతున్నాడు, ఆయనది, నేను వేరే, ఇలా అనుకోవద్దు. ఇది మనది, మనమందరం కలిసి నిలపాల్సింది, నడపాల్సింది. అంటే రాలేకపోవచ్చు కదా గురువుగారు, అంటే అకౌంట్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ మన కార్యాలయం నుంచి మీకు అందుతాయి. ఓకే, అన్ని డీటెయిల్స్ అందుతాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా విద్యార్థిని దత్తత తీసుకొని ఆ విద్యార్థికి అయ్యే చదువు ఖర్చు, భోజనం ఖర్చు ఇవ్వాలి అని దానికి ఒక ఆప్షన్ మీకు ఉంటుంది. గోవుని దత్తత తీసుకుని గోవు పోషణ కోసం అవకాశం ఉంటుంది. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు అట్లాంటివి ఇక్కడ చేసుకోవడానికి అన్న సంతర్పణ అని, ఆయుష్ హోమం అని కార్యక్రమాలు ఉంటాయి. జీవనాడి అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్. జీవనాడి అని ఒక ప్రోగ్రాం ఉంది ఇక్కడ. జీవనాడిలో మీరు చేరితే మీ కుటుంబ గోత్రనామాలతో ప్రతీ నెల వేద పాఠశాల సశాస్త్రీయంగా ఘనపాఠీలతో 5 హోమాలు జరుగుతాయి. 5 చండీ హోమం ప్రతి పౌర్ణమికి, రుద్రహోమం ప్రతి మాస శివరాత్రికి, ఇవాళ ఏకాదశి సుదర్శన హోమం అయింది ఇవాళ, పంచమికి శుక్ల పంచమి రోజు ఆవహంతి హోమం జరుగుతుంది, సంకటహర చతుర్థ రోజు గణపతి హోమం జరుగుతుంది. 5 హోమాలు మీ గోత్రనామాలతో సశాస్త్రీయంగా జరుగుతాయి ప్రతి నెల, మీరు వచ్చినా రాకపోయినా. ఈ యజ్ఞ ఫలం మీకు ధారపోస్తాం జీవనాడిలో చేరితే. ఏమడుగుతున్నామంటే, ఏమంటే మీరు జీవనాడి సభ్యులుగా మీ గోత్రనామాలతో మీ యోగక్షేమాల కోసం వేద పాఠశాల పుణ్యం ధారపోస్తుంది. ఇక మీ వంతు ఏమిటి? మీ సంపాదనలోంచి ప్రతి నెల మీకు ఇబ్బంది కానీ ఒక చిన్న ముక్క ప్రతి నెల ఇవ్వాలి. ప్రతి నెల టెలిఫోన్ బిల్లు కట్టినట్లు, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టినట్లు, ప్రతి నెల ట్యాక్స్ కట్టినట్లు, ప్రతి నెల వేదం బిల్లు కట్టాలి. ప్రతి వీకెండ్ పార్టీ చేసుకునే వాళ్ళు ఒక వీకెండ్ పార్టీని వదిలేసి వేదం కోసం వెచ్చించాలి. ఇలా చేస్తే ఏమవుతుంటామా, ఒక చిన్న ద్రవ్యం, అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, కానీ దీంతో ఒక ప్రాచీనమైన విద్యా విధానం నిలబడిపోతుంది. ఒకటి. రెండవది ఏమంటే, డబ్బులు ఇవ్వటం అనేది నాకు ఈజీ అండి, సమయం ఇవ్వమంటే నేను ఇవ్వలేను అనేవాళ్ళు ఉంటారు ఎక్కువ. అయ్యా మీరు రోజంతా ఇవ్వద్దు, రోజులో గంట కూడా వద్దు నాకు, ప్రతిరోజు ఒక్క 15 నిమిషాలు ఇవ్వండి, ఒక్క 15 నిమిషాలు. మీరిచ్చే ఒక్క 15 నిమిషాల దానంతో, 15 నిమిషాలతో ప్రపంచపు గతిని మార్చేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ నిలబడిపోతుంది. అవును. అంటే చాలా సింపుల్ కంట్రిబ్యూషన్స్ చూడండి. ఒక 15 నిమిషాలు రోజులో, నెలలో మీ సంపాదనలోంచి ఒక చిన్న ముక్క, ఈ 2 పనులు మీరు చెయ్యండి. మనము మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని, ఎక్కడ విద్య అమ్మబడదో, ఎక్కడ విద్య ప్రేమతో, అనురాగంతో, కర్తవ్య భావంతో, అన్కండిషనల్గా పంచబడుతుందో అలాంటి గురుకులాల్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న ప్రయత్నం అంతే. అందువల్ల సమాజం మనం చెప్పడమే తరువాయి, అరే ఇంత మంచి పని ఇంత సులభంగా మనం చేయగలిగినప్పుడు చేసి తీరాలి కదా, అందుకని చెప్పడమే తరువాయి. అందుకని మీ మాధ్యమంగా మీ ప్రేక్షకులందరికీ కూడా నేను ధర్మసేతు విషయంలో తప్పకుండా మీరు సక్రియంగా ఉండండి.
జీవనాడి విషయంలో మీరు సక్రియంగా ఉండండి. ప్రతిరోజు ఒక 15 నిమిషాల పాటు ధర్మ ప్రచారం కోసం మీరు సమయం కేటాయించండి. అంతే, ఇంకా ఆటోమేటిక్గా ఈ దేశం వైభవం వైపు వెళ్ళిపోతుంది. ఎలా వెళుతుంది చెప్పనా? ఏమండి 15 నిమిషాల్లో ఈ 500తో ఏమవుతుందండి అంటే, మీరు ఎప్పుడన్నా జగన్నాథ రథయాత్ర చూడండి. టన్నుల బరువున్న ఆ రథం ఇలా ఇలా తాడు పట్టుకుని ఇలా లాగితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే లాగేవాడు ఒకడు ఉండడు, లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది కొద్దిగా శక్తి విడిది కొద్దిగా వాడిది కొద్దిగా వాడిది కొద్దిగా అయ్యేసరికి అపారమైన శక్తిగా మారిపోతుంది. అవును. అలాగే సనాతన ధర్మము అనే రథాన్ని జగన్నాథ రథం అనుకుని మనమందరం చిన్న ప్రయత్నంతో ముందుకు తీసుకెళ్ళచ్చు. సినిమాల్లో మీరు చూస్తుంటారు కదా, వీకెండ్ వ్యవసాయం, వీకెండ్ విలేజ్ విజిట్ లాగా వీకెండ్ విద్యారణ్యం లాంటి వేద పాఠశాల విజిట్ నెలలో ఒకసారి. అది పెద్ద సమస్య కాదు. నిజంగా నేను స్వయంగా చూసిన అనుభవం చెప్తున్నా. వస్తే మాత్రం వెళ్ళాలి అనిపించదు. బాధ్యతలు లేకుంటే ఇక్కడే ఉండి ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తుంది. కాకపోతే మానవులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవి పూర్తి చేసిన తర్వాత, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి ఇంటి కార్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి, కానీ ఖచ్చితంగా అందరం భాగస్వాములం అవ్వాలి. మీ గురించి ఒక పర్సనల్ క్వశ్చన్ గురువుగారు. మీకు ఆర్ఎస్ఎస్తో పరిచయం ఉంది, మీరు కూడా స్వయం సేవకని విన్నాను. అది నిజమేనా అండి? అవును, నేను సంఘ కార్యకర్తని కాబట్టే, సంఘం నాకు పరిచయం అయింది కాబట్టే నేను ఇలా ఆలోచించగలుగుతున్నాను. నేను ఇలా ఆలోచించే స్వభావం సంఘం పుట్టించింది. నేను శాఖకి వెళ్ళటం వల్ల ఆ శాఖలో ఎంతోమంది త్యాగమూర్తులు దేశం కోసం వాళ్ళు ఆలోచించి, వాళ్ళ చరిత్రలు వింటూ, వాళ్ళని చూస్తూ, వాళ్ళు చెప్పే ఆదర్శాలని మనసులో పెట్టుకుని నేను కూడా ఎంతో కొంత చేయాలి అని ఏదో అవకాశం వచ్చినప్పుడు ఈ కొద్ది పని చేస్తున్నాను. శాఖకు వెళ్ళడం వల్ల వచ్చిన మార్పు అంతేమో, సందేహం లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా, 100 శాఖలనైనా నా జీవితంలో నేను ఉండగా చేయాలి అని. ఎందుకంటే ఇది వార్షికోత్సవం జరుపుకుంటుంది సంఘ కూడా. అందుకని మీరు అది చెప్పినప్పుడు ఎక్కడో ఆలోచన వచ్చింది. ధన్యవాదాలు గురువుగారు. చాలా విషయాల్ని, 1 కాదు 2 కాదు, ఇది 100 కాదు 1000 లక్షలు కావాలి ఇలాంటివి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మీకోసం సృష్టించుకుంటున్న సంపదన కాదు, ఈ దేశం కోసం సృష్టిస్తున్న సంపద. ఈ దేశం ఇంకా ప్రపంచ దేశాలకు అమ్మగా ఎదగడానికి సృష్టిస్తున్న సంపద కాబట్టి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇది మరి అంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అడగగానే అవకాశం ఇచ్చారు, మీ ఆశ్రమం చూసే అవకాశం ఇచ్చారు. నిజంగా అంటే గిరి ఆవులు ఎన్ని రకాలు మొట్టమొదటిసారి మీ ఆశ్రమంలో చూశాను నేను. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాంటి భాగ్యాన్ని ఇచ్చారు. మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా పాదాభివందనాలండి. చాలా సంతోషం అమ్మా. ఒక మారుమూల గ్రామంలో మనదైన మూలాలని రక్షించుకోవటానికి చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని తెలుసుకుని అవగాహన కోసం ఇక్కడ దాకా వచ్చి శ్రమపడి చూసి దాన్ని నిండు మనసుతో ఒక తల్లిలాగా మీరు దాన్ని ప్రశంసించి దీన్ని సమాజం హృదయంలో పెట్టాలి అని మీరు సంకల్పించిన ఈ సంకల్పానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. ఆశీస్సులు, కృతజ్ఞతలు కాదు. అలా ఏం లేదు తల్లి. మనం అందరం కూడా ప్రతి స్త్రీ తల్లే కాబట్టి తప్పకుండా తల్లి, చాలా చాలా సంతోషం. మనం అందరం కలిసి మన దేశాన్ని నిర్మించుకుందాం. మనం అందరం కలిసి మన భావితరాలని అద్భుతంగా తయారు చేసుకుందాం. చిన్న మాట చివరిగా చెప్తాను. స్వాతంత్ర్య పోరాటం కోసం మన వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, ఉరికంబాలు ఎక్కారు నవ్వుతూ సంతోషంగా. ఈ దేశం స్వతంత్రం కావటానికి, కానీ ఈ దేశం ఈరోజు తన పరమ వైభవ స్థితి పొందటానికి మనం ఉరికంబం ఎక్కాల్సిన పరిస్థితి లేదు. మన జీవనం జీవిస్తూ ఒక్క 15 నిమిషాలు మన సంపాదనలో ఒక చిన్న ముక్క, మన శ్రమలో కొద్ది భాగం కేటాయిస్తే ఈ దేశం మళ్ళీ తన పరాక్రమాన్ని తెచ్చుకుంటుంది. ప్రపంచం మొత్తానికి జ్ఞానమునిస్తుంది, ప్రపంచం మొత్తానికి శాంతినిస్తుంది.
కాబట్టి మనం అందరం ఒకసారి కటిబద్ధులం అవుదాం ధర్మస్థాపన కోసం. నమస్కారం. సో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక్కటే చెప్తానండి, ధర్మం నేర్పించే వాళ్ళు లేరు. ధర్మం నేర్పించే వాళ్ళు ఉంటే మన పిల్లలు ఇలా అయ్యేవాళ్ళు కాదు. పలానా వాళ్ళు ధర్మం వాళ్ళ మతాల గురించి చెప్పుకుంటున్నారు, పలానా వాళ్ళు అని విమర్శించే స్థాయి నుంచి మనం ధర్మం నేర్పించడానికి స్వయంగా మన దగ్గరికే వచ్చి మనకు మన ధర్మం విలువలు నేర్పించడంతో పాటు వేదాల యొక్క విలువలు నేర్పించడానికి ఆ రోజు రామసేతులాగా ఈ కలియుగంలో ధర్మసేతు అనే కార్యక్రమం మొదలైంది. ధర్మం నేర్చుకోవడం కోసం ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు. ఒక్క కాల్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వచ్చి ధర్మబద్ధంగా బ్రతకడం ఎలా, అసలు మన ధర్మం అంటే ఏంటి, ఎంతమంది దండయాత్రలు చేయని వెనుదిరిగి వెళ్ళిపోతున్నారే కానీ ఈ భరతమాతని ఏమి ఎందుకు చేయలేకపోతున్నారు అనే విషయాలను ఓర్పుగా నేర్పుగా పిల్లలకు అర్థమయ్యే విధంగా పెద్దలకు అర్థమయ్యే విధంగా నరాలలో జీర్ణించుకుపోయే విధంగా చెప్పడానికి విద్యారణ్య సిద్ధంగా ఉంది ధర్మసేతు కార్యక్రమం ద్వారా. ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ గ్రామాలలో, అపార్ట్మెంట్స్లో, కాలనీస్లో ధర్మసేతు కార్యక్రమాన్ని నిర్వహించండి. పోటీ పడండి. మా పక్క కాలనీలో పెట్టారు, మా కాలనీలో పెట్టాలి, మా అపార్ట్మెంట్లో ఇంకోసారి పెట్టించాలి, మగవాళ్ళని కూర్చోబెట్టాలి, పిల్లల్ని కూర్చోబెట్టాలి అని. ఎందుకంటే ఇది భారతీయులుగా మన బాధ్యత, మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి. అలాగే ఇంకో విషయం చెప్తానండి, ఒక్క సినిమా హాల్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ డబ్బా కొనుక్కుంటే 700 రూపీస్ ఖర్చు పెడుతున్నాం మన పిల్లల సంతోషం కోసం. కానీ రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక పాప్కార్న్ డబ్బా పైసలు అనుకొని ధర్మసేతులోని ఇక్కడ విద్యారణ్య విద్యా పాఠశాల కోసం, వేద పాఠశాల కోసం వెచ్చించండి. ఎందుకంటే రేపు మీ పిల్లలకు ఒక సద్బుద్ధి, సద్గుణం, సేవాభావం నేర్పిన వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న టెక్నాలజీతో పరిగెడదాం, కానీ ఆగి ఒక్క నిమిషం మన మూలాలను తెలుసుకుందాం. అవి తెలుసుకున్న రోజు మీరు ఎంత పరిగెత్తినా కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది అదే, అది మీరందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విద్యారణ్యం పెద్దలకు మళ్ళొక్కసారి మనందరి తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.